అగళం నారీగళం. చిరంజీవి గారితో నాకున్నటువంటి ఒకే ఒక్క ఇంటరాక్షను 1998లో పెద్ద పాప, చిన్న పాప, నేను, మా వారి ముగ్గురు ఫ్రెండ్స్ అందరం గండిపేటకి వెళ్ళాము. అది కూడా పూర్తిగా ఏదో ఫుడ్ కూడా మేము అరేంజ్ చేసుకొని వెళ్ళిపోయి గండిపేటలో సరదాగా తినేసేసి రిటర్న్లో ఆ రోజు ఆగస్టు 22 ఎట్టి పరిస్థితుల్లో చిరంజీవి గారిని కలవాలనిపించింది. ఆయనకి బర్త్డే విషెస్ చెప్పాలని అనిపించింది. మా వారు మేము అందరము చిరంజీవి గారి ఫ్యాన్స్ అన్నమాట. ఆయన సినిమాలు చూస్తూ, ఆయన డాన్సులు, ఆయన పాటలు వింటూనే మేము పెరిగాము. సో దానివల్ల ఆయనకి ఎట్టి పరిస్థితుల్లో ఇవాళ కలుస్తారో లేదో వెయిట్ చేసి చూద్దాము అని చెప్పేసి వెళ్ళాము. పాపం ఆయన నిజానికి వచ్చారు. వచ్చి చక్కగా పలకరించి పెద్ద పాపను ఎత్తుకున్నారు, చిన్న పాపను ఎత్తుకున్నారు. అమ్మ ఏం చదువుతున్నావు ఏంటి అని అడిగారు. ఎంత ఫ్రెష్గా ఉన్నారంటే అస్సలు అలసట లేదు ఫేస్లో. చాలా అందులోనూ ఆ రోజు బర్త్డే అవ్వడము ఇంకొక కారణం. అప్పుడే అలీ గారు, జయసుధ గారు లోపలికి ఎంట్రీ అవుతున్నారు. మాకంత యాక్సెస్ ఉండదు కాబట్టి మేము వెయిట్ చేస్తున్నాం గేట్ దగ్గర. పాపం ఆయన ఫస్ట్ ఫ్లోర్ నుంచి అనుకుంటా పైనుంచి కిందకి దిగి వచ్చి వెయిట్ చేసి చక్కగా పలకరించి కింద ఒక 5 మినిట్స్ స్పేర్ చేశారని చెప్పచ్చు టైము. అప్పుడు నేను వారిని 2-3 క్వశ్చన్స్ వేయడం కూడా జరిగింది. సార్ చిరంజీవి గారు మీరు ఎందుకో కొంచెం డిస్కంఫర్ట్గా అనిపిస్తున్నారు అని అడిగితే ఆయన అన్నారు, అవునమ్మా ఒక పిక్చర్ తాలూకు డ్యాన్స్ చేస్తూ ఉండగా కొద్దిగా బ్యాక్ కొంచెము నాకు పట్టేసినట్టు అనిపించింది. కానీ యూ అబ్జర్వ్డ్ వెరీ కీన్లీ, గ్రేట్, చాలా బాగా అబ్జర్వ్ చేశారు మీరు అంటే, ఏమో సార్ మీరు కొంచెం అలాగా కొద్దిగా బాధపడుతున్నారు అని అనిపించింది అని చెప్పగలిగాను అనమాట. నాకు అసలు ఆయన మాట్లాడిన తీరు, అభిమానము అసలు ఎంత నచ్చాయంటే నిజంగా ఎంత ఎత్తుకెదిగినా కానీ ఒదిగి ఉంటారేమో. అసలు ఒదిగి ఉండడం అనేది అంత ఎదగగలిగే లక్షణాలు ఉన్న వాళ్ళకే ఉంటుందేమో అని నాకు అనిపించింది. హ్యాట్స్ ఆఫ్ టు చిరంజీవి గారు. రియల్లీ ఐ లైక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్సో ఐ లవ్ శ్రీజ very much and also Sushmita, because my daughter's name is also Sushmita. Thank you so much. God bless you, sir.